నిమిషాలు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మీరు దేవుని యొక్క విషయంలో ఆసక్తి కలిగి ఉంటారని ఆశపడుతూ కొన్ని మాటలు మీకు పరిచయించుకొని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఒక మాటను మీకు చూపించి మాటల్లోకి వెళ్తాను. కీర్తనలకు రాసిన గ్రంథము కీర్తనలు 142వ కీర్తన. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోదాం. 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకే నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొచ్చున్నారు. మీరు మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నారు? దావీదు గారు మనకి ఎప్పుడు ఎగ్జాంపుల్. మనలో ఉన్న మేము ఆదివారం వచ్చేసాం అనేటువంటి ఒక ఉప్పొంగే భావం మనలో అసలు ఆదివారం వస్తే. దావీదు గారు ప్రతిదినము ఆయన ప్రతి దినము ధ్యానించుకుంటున్నప్పుడు అంత అవసరమే ఉంటుంది. ధ్యానించుకుంటున్నప్పుడు ఇవాళ చదివేసాం, పొద్దున్న చదివేసాం. బైబిల్ మనం రోజుకి ఎన్నిసార్లు చదువుతాం? మనలో మనమాట కాదు, దేవుడి సన్నిధిలో ఉన్నాం. మనలో మన మాట కాదంలో ఇక్కడ అసలు చెల్లవి ఇలాంటి మాటలు. లోకంలో మాటలు ఇక్కడ చెల్లవు. మీరు బైబిల్ని ఎన్నిసార్లు చదివారు? ఆదివారం అంటే అయ్యగారు తీయించేస్తారు కాబట్టి దాన్ని లెక్కలు చేయకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకోవాలి, వాక్యమే వినాలి, వాక్యంతోనే మనం మమేకమై ఉండాలని మీకు ఏమైనా ప్రేరణ కలుగుతుందా? కలిగితే మీరు ధన్యులు, కలగటం లేదంటే మీరు ఇంకా అన్యులే. బాబాయ్ ఒక్కసారి చెప్తే చాలండి అనుకుంటే ఇంకా వేస్ట్. ఇక్కడ ఒక మాట మీరు చదివినప్పుడు 2వ వచనంలో వినయము కూడా కాదు, బహు వినయము. చాలా మంది ప్రార్థించేటప్పుడు చేసే ఇస్తావా లేదా? ఏది ఎవరిని? మన దేవుడినే. ఆయన చులకనగా ఉంటాడు కదా, మాట్లాడు. ఇప్పుడు అన్నీ ఏమంటే మలాఖీ గ్రంథం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తర్వాత కొత్త నిబంధన ద్వారా తన కుమారుని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మనతో ఎన్ని విషయాలు చెప్పిస్తున్నారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇప్పుడు కనపడినారు డే ఆఫ్టర్ ఉండట్లేదు, మీకు తెలుసు. అయినా మనలో ఏ జన్మ ఉండదు, అదే మత్తులై ఉంటాం. మద్యంతో మత్తులై ఉన్న వారిని పక్కనట్టండి, మందిరంలోకి వచ్చి మత్తులై ఉన్న వారిని ఎలా మార్చాలి? ఏం చెప్పితే మత్తులో ఉన్నవాడి కన్నా ఏవో ప్రికాషనరీగా ఇస్తే వాడు మేల్కొంటాడు, కానీ మందిరంలోకి వచ్చి పడుకున్న వాడిని ఏం చేయగలిగితే వాళ్ళలో మార్పు వస్తుంది, భయం వస్తుంది. దేవుని మాట చాలా మెల్లమైనది, నిద్రపుచ్చేదా? అతి భయంకరమైన మాట. ఆయన మాట మాట్లాడేటప్పుడు దేవుడు అనేటువంటి మాట సందర్భం వచ్చినప్పుడు నీలో అతి జాగ్రత్త రావాలి, అతి వినయం కూడా రావాలని చెప్తున్నాడు భక్తుడు. మందిరానికి వచ్చి ఏం చేశాడట? 2వ వచనం మళ్ళీ అంటలేను. బహు వినయముగా ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది? మందిరానికి వస్తాను కదా మీకు. ఎలాగో మీలో వాక్యం ఉంటే ఆయన ఉంటారు, అలా ఆటోమేటిక్గా వినయం వస్తుంది. అది నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళటానికి ఇష్టపడరు. కనీసం మందిరంలోకి వచ్చినప్పుడైనా మన జీవితము, మన జీవనం వినయంతో ఉండాలిగా. అతి వినయముగా నేను ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకుంటూ. ఎవరైనా గమనించాక మీరు 6ంటికి అనుకోండి, 7:30 వస్తారు. ఎందుకు? అటెండెన్స్ కోసం. ముందు వచ్చేస్తే నీ మొర దేవుడు వింటున్నాడు తెలుసా. ముందు రండి అని అయ్యగారు అని చెప్పినా మన పొరలోకి వెళ్ళదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. మనకు అవసరమైందయ్యా ఏమిటయ్యా అంటే నీ గిన్నె నిండి పొర్లుచున్నాను. ఏం చేసుకున్నావు? పొరలేదని ఏం చేసుకున్నావు? పొరలే వరకు నీకు ఎందుకు దీవెన? అసలు అత్యాస. అర్థమవుతుందా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ యొక్క అదే మనం తీసుకుంటాం కదా న్యూ ఇయర్ వాగ్దానాలు, ప్రామిసరీ కార్డ్స్ మీరే ఏరేసుకుంటారు దేవుడికి సంబంధించినవి. ముక్కలు 66 పుస్తకాలు నీకు కాదేంటి? కాదా? బైబిల్లో పుస్తకాలు 66. మన
మనకు కాదా? మరి మనకైనప్పుడు మొక్కలు ఎందుకు కావాలి మీకు? ఆత్మతృప్తి, సాటిస్ఫాక్షన్. స్పిరిచువాలిటీ అనేది పరలోకానికి చేర్చదు. లేదండి మా తృప్తి కోసం భక్తిని చేస్తాం, మా తృప్తి కోసం ఇక్కడ ఉంటాము అంటే ఇక్కడ ఉన్నంతసేపే బాగుంటుంది. అక్కడ దాటారనుకో మీ మాటలు, మీ ప్రవర్తన అంత లోపం అంతా మీలోనే కనపడుతుంది. అందుకే ఇది దాటినా కూడా మీ ప్రవర్తన బహువినయంతో ఉండాలంటే మందిరంలోకి వచ్చినప్పుడు బెండవాలి, మీ ఒబీడియన్స్ బాగా, మీ విధేయత అనేది బాగా కనపడాలి. అందుకే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. చెప్తున్న మాటల్ని కనీసం మీ మదిలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. 15వ వచనం, 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను. ఏమండి సరిగ్గానే చదువుతున్నారా? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఈ మాట మీరు ఎప్పుడైనా ప్రయోగం చేశారు? అయ్యే చంపకనైనా నైనా నాకు జ్వరం అంట, నాకు రోగం అంట, పోయే రోగం అంట, నన్ను కాపాడంట. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు అస్సలు కనిపెట్టే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి సంఘంలో తరిగిపోతుంది. కాబట్టే లోకం సంఘంలోకి వెళ్ళింది. సంఘం లోకం తెచ్చేసి లోపల పెట్టుకుంది. అందుకే ఏదైనా సరే హడావుడి ఉంటుంది లోకంలో ఉన్న హడావుడి కనుక ఇక్కడ లేదనుకోండి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. వాక్యం అన్నారనుకోండి శ్రద్ధ తగ్గిపోద్ది. ఆసక్తి విషయంలో మాంద్యులు అయిపోతారు. మీరు మందంగా ఉంటే ఇక్కడ బోధించే వాళ్ళకి ఏం వినిపిస్తుంది? మీరు మందంగా ఉన్నారనుకోండి ఆత్మ ఏమి వద్దులేమో వదిలేసి ఎన్నో ఇంట్రడక్షన్ ఇచ్చే ఏం మారదా, జీవితం మారదు, నేను ఇచ్చిన టైము ఎక్స్టెన్షన్ చెయ్యను, ఐ విల్ క్యాన్సిల్ ది టికెట్ అంటాడు. మీకు అర్థమవుతుందా? మీకు దేవుడు బోధిస్తున్నాడు, మీకు చెప్పిస్తున్నాడు, మీ చెవుల్లోకి దేవుని మాట వెళ్తుంది అంటే మీకు టైం ప్రొలాంగ్ చేయటానికే, విషయాలు మీకు అవగాహన చేయటానికే. ఈ విషయం తెలుసుకున్న యోబు గారు అంటున్నారట, ఇదిగో ఆయన నన్ను చంపినను. అంతే కదండి. చావు జీవితం పుట్టుక ఎవరి చేతిలో ఉంటాయి? పురోహితుల చేతిలో ఉంటాయా? బ్రాహ్మణ చేతిలో ఉంటాయా? లేకపోతే అయ్యగారి చేతిలో ఉంటాయా? ఆయన ఏదో నువ్వు బిడ్డలు తీసుకున్నట్టు ప్రార్థన చేస్తాడు కానీ అంతకు మించి ఏం చేయలేదు. గర్భంలో నువ్వు ఉన్నప్పుడు చూసింది ఎవరు? ఈ అయ్యగారా? క్రెడిట్ అంతా అయ్యగారు తీసుకుంటే దేవుడు చేసే పని ఏంటి? ఎంత మహాకార్యాలు చేస్తున్నాడు తెలుసా? ఒకరోజు భూమిని తిప్పు, నువ్వు కదలకుండా ఇష్టం ఇట్లాగా భూమిని కూడా తిప్పొద్దు. భూమిని కూడా అమ్మ అది పెద్ద పని. అసలు మన హ్యూమన్ కి అసలు అవని పని, చేతగాని పని. గాల్లో చిన్న బాల్ పిల్లలు ఆడుకుంటారు కదా, గాల్లో మాత్రం తిప్పి చూపించండి, అవుతుందా? ఎంత స్పీడ్గా తిరుగుతున్నా భూమి మీద నువ్వు నిలకడగా నువ్వు ఏమాత్రము డిస్టర్బెన్స్ అవ్వకుండా నిన్ను నింపాడే దేవుడు. పైగా నువ్వు వాటర్ తాగుతున్నా ఏదైనా రంగులు రాయడం అలాంటివి, అరే నన్ను కదిలించకరా, నేను వాటర్ తాగుతున్నా అంటావు. పక్కనోడు ఏదైనా నేను చిన్నగా కదిలిస్తే భూమి ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగం. అసలు మీకు బొర్రకెందుకు ఇవన్నీ పెట్టుకోరు? ఆయన గొప్ప కార్యములు తలంచుకొనగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నాయి. మీకు కలిగించట్లేదా? మీ జీవితమే మీకు ఒక ఆశ్చర్యమైన ప్రణాళిక. నువ్వు ఎదుగుతున్న తీరు, నువ్వు బ్రతుకుతున్న తీరు, నువ్వు నీళ్లు తాగగానే అవుటర్కి కొంతగా వెళ్ళటం, దానిలో కొన్ని మాలిక్యూల్ శరీరానికి ఉపయోగపడటం, ఆహారం తీసుకుంటే సగం జీర్ణం అవ్వటం, సగం నీ అవయవాల్లోకి వెళ్ళిపోయి నీకు స్ట్రెంత్గా మారడం. ఒకవేళ ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే నువ్వు ఆహారం తీసుకోవడానికి కూడా సెలవు లేదు తెలుసా? అంటే ఎన్ని రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యలో స్నాక్స్, ఇష్టమైన ఫుడ్, అది ఇది ఏమైనా నోటికి చిప్పట ఎన్ని తినేసినా సెలవిస్తుంది ఎవరట? దేవుడండి. ఇది ఇవాళ ఇది తినాలనుంది, అది తినాలనుంది అంటే నీకు నా బిడ్డ తినాలని ఉందట అని కొన్ని నెలల ముందే ఆ ఫుడ్ని ప్రిపేర్ చేయించి అంగట్లో ఉంచింది ఎవరు? మీ అమ్మ నాన్న. ఉంటే తెస్తారు, లేకపోతే కొట్లో లేదంట అంటారు. అవునా కదా? నిజం చెప్పండి, పచ్చి నిజాలు మాట్లాడుకోవాలని, దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలని నోరు
దేవుని ఘనపరచడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికే దేవుడు నీకు ఇచ్చిన జన్మ విలువను తెలియచేయని నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? ఆలోచించండి. అయ్యో అబార్షన్ అయిపోయింది అంటది అమ్మ, నీ ముందు నాకు ఎన్నో అబార్షన్లు అయిపోయింది అంటది. నువ్వే ఎందుకు నిలబడ్డావు? ఆలోచించావా? నువ్వు ఈ భూమి మీదకి రావాలనేది నీ కన్న తండ్రి. ఎవరు? ఆయన దేవుడు. నాన్న పోయింది అని అమ్మ వెళ్ళి నాన్నతో చెప్తే ఫోన్లో ఇంకొకసారి మందులు వాడుకొని ప్రయత్నం చేద్దుగానే అంటాడు. ఆయన చేతిలో ఏం లేదు, తల్లి చేతిలో ఏం లేదు. పుట్టిన తర్వాత బిడ్డ బాగోకపోతే పారేసిన తల్లులు ఉన్నారు కానీ తండ్రి వదిలేసుకున్నాడు. ఆత్మీయ తండ్రి అండి. ఏంటండి తండ్రి తండ్రి అంటారు? లూకాసు వార్త ఎప్పుడైనా చదివారు మీరు? ఆదాము దేవుని యొక్క కుమారుడు. వంశావళులన్నీ చెప్పుకొస్తాడు ఆయన. ఏ ఒక్క వంశావళి చాలు, దానిలో లొసుగులు ఎతికే వాళ్ళు వెతికినట్టే ఉంటారు. వాళ్ళు వదిలేయండి. ఇటు 32 అటు 32 ఏవో వెతుకుతారు. కౌంట్ కాదు ముఖ్యం. వంశం తర్వాత వంశం, వంశం తర్వాత వంశం వచ్చి ఎందుకు ఆదాము ఎవరండి అని అడిగితే ఆదాము దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు. ఒక జెనెటికల్ గా డిఎన్ఏ దొరికింది, ఒక పాత డిఎన్ఏ. మనుషులందరిలో ఉందట ఈ డిఎన్ఏ. ఇప్పుడు చెప్పు, ఏ కులం? ఏ కులం అంటావు? ఏ మతం అంటావు? దేని పట్టుకొని వెళ్ళిపోతావు పర్లాకని? అయ్యో కుల మతాలు కాదండి, నా మార్గము ఇరుకైనది. వెళ్తానైనా నీ మార్గం కంటే ఎన్ని ఇరుకులు వస్తాయో తెలుసా? వాటినన్నిటినీ తట్టుకోవాలి. అప్పుడు ఈ మందిరంలోనికి వినయంతో వచ్చి ఈ సందర్భంగా వచ్చిన కష్ట నష్టాలన్నిటినీ ఆయన ఎదుట నువ్వు చెప్పుకుంటూ ఉంటే నీ ప్రార్థనను ఆలకిస్తాడట. అర్థమవుతుంది? ఇంకొక మాట చెప్పి పాఠంలోకి వెళ్తాను. 1 యోబుకు రాసిన గ్రంథము చదివారు కదా, 13వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. నేను ఇంకా పాఠంలోకి వెళ్ళలేదండి ఈ రోజు చదివిన వాక్యంలోకి. 8వ అధ్యాయము 34వ వచనం. అందరూ రాసుకోవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. మాకేం లేదులే, మాకు అవసరం లేదులే అంటే ఒక రోజు నీకు ఈ మాటతోనే నీకు తీర్పు తీరుస్తాడు. అనుదినం సీరియస్లీ 34వ వచనమేనమ్మా చదువుతాను. అనుదినము జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి స్పీడ్ అక్కర్లేదు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, గడప యొద్ద కనిపెట్టుకొని అంటే హమ్మింగ్ వస్తుందండి, ఎక్కువ వస్తుంది, తగ్గించండి. నా గడప యొద్ద కనిపెట్టుకొని. వాకింగ్ చెప్తున్నారా? అటు కాసేపు రిలాక్స్ అయిద్దాం లేదట. సామెతల్లో సౌలు గారు, సొలొమోన్ గారు ఎంత బాగా రాయించారు చూడండి. అనుదినము నా గడప యొద్ద. అనుదినము ఓన్లీ సండే కాదండి, ఆరాధన దినం కాదండి, విశ్రాంతి దినం కాదండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకోండి. కాచుకునే వాళ్ళు ఎవరు? వాచ్మెన్లా. ద్వారబంధాల దగ్గర నీ వాక్యం నాకు కావాలయ్యా అని కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అంటే ది మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ అని అర్థం. మీకు వద్దా ధన్యత? కావాలంటే రండి, రోజు పెట్టుకుందాం మరి వాక్యం గురించి మాటలు. లోకంలో ఎన్ని పనులు ఉంటాయండి మనకి, ఎన్ని పనులు. ఆఫ్టర్ ఆల్ మనం డేలో ఇచ్చి 2 hours లో, ఈ 2 hours లో మీరు పాటలు మాటలు అన్ని అయిపోయిన తర్వాత 1/2 గంటలో మీకు వెళ్ళేది 5 నిమిషాలు బుర్రలోకి. పోయిన వారు ఏం చెప్పామంటే అందరూ తల మొక్కాలి కదా. అనుదినము, అనుదినము అండర్లైన్ చేసుకోండి. ఈ మాట అపోస్తుల దగ్గర కూడా మొదలవుతుంది. అనుదినము వారు వాక్యము ప్రకటించుటయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన విజ్ఞాపనయందు తరచుగా తరచుగా. ఎవరన్నా ఉన్నారా? వాక్యం చెప్పుకుందాం అంటే అన్న వంట చేయాలంటది అమ్మ. వాక్యం విందాము, చదువుకుందాము, రండి వాక్యం గురించి డిస్కషన్ చేసుకుందాం అనే కుటుంబాలు ఎక్కడన్నా ఉన్నాయా? అసలు మీకు వాక్యం ఏంటంటే డౌట్స్ రావట్లేదా? అయితే మీరు సరిగ్గా శ్రద్ధగా చదవట్లా. శ్రద్ధ ఆయన మొత్తుకునేది అదేనండి. నా మాట వినాలంటే శ్రద్ధ చూపించండిరా, శ్రద్ధ పెట్టండిరా. మీ పిల్లలతో మీరంటారు శ్రద్ధగా చదవంటారు. ఎందుకు చదవాలి? బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మళ్ళీ మీకు పోషించాలి. ఆయనది కూడా అదే తప్పన.
మీరు శ్రద్ధగా నా మాట వినిన ఎడల అన్నాడా లేదా? చెవిగలవాడు వినుగాక, నాకు చెవిగలవాడు వినుగాక అన్న మాట చదివితే భలే కోపం వచ్చేది. ఏంటి విడ్డూరకు చెవిగలవాడు వినుగాక అంటాడండి? అందరికి చెవులు లేవా? మళ్ళీ మాట ఎందుకంటే అయ్యయ్యో ఆయన ఇది కాదు, ఇట్లా చదువుకొని వెళ్ళటం కాదు, చదివేటప్పుడు ఈ మాట యొక్క అవగాహన నీ మనస్సులోనికి వెళ్తుందా లేదా? ఆ ప్రకారంగా నీ ప్రవర్తన దినము 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 నీ లైఫ్ లాంగ్ మొత్తం మారుతుందా లేదా? అబ్బే అదే మూత పదాలు, అవే భాష మారదు, మాట మారదు, ప్రవర్తన అంతకన్నా మారదు. నిష్పక్షపాతంగా నీ ప్రవర్తన ఇంట్లో మందిరంలోకి వచ్చిన తర్వాత తెలిసిపోతుంటే, మనుషులమైన మాకే ఎంత స్పష్టంగా తెలిసిపోతుంటే, ఉపదేశకులమైన మాకే ఎంత స్పష్టంగా నీ ప్రవర్తనలో ఏం మార్పు లేదని తెలిసిపోతుంటే, దేవుడు ఎలా భరిస్తాడు నిన్ను? దేవుడు ఎలా భరిస్తాడు? అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయానికి రండి. మనం ఇందాక చదువుకున్న మాటలు 31వ అధ్యాయము 9వ వచనం. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చు. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చు అంటున్నాడు. ఏ విధంగా న్యాయం తీర్చేస్తాను నేను ఎక్కడ పెదరాడిని అనుకున్నానండి? అస్సలు కాదు. దేవుని మాట మీకు వినపడ చేయటమే తీర్పు తీర్చడం. ఇలా ఉండలేదు ఎందుకురా, ఇలా చెయ్యలేదు ఎందుకురా, ఇలా చెయ్యవా, ఇదిగో నువ్వు తీర్పు తీర్చబడ్డావు. మద్యపానం గురించి చెప్పిన ఒక గ్రంథాన్ని ఏదన్నా చెప్పండి. మేము మహాభక్తులు అనుకుని ఈ ప్రపంచానికి, ప్రపంచ వేదికపై మాట్లాడాల్సిన మాటలు అతి కొద్ది మందిగా దేవుని మాటను రెస్పెక్ట్ చేస్తున్న వారి మధ్యలో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మద్యపానం గురించి, వ్యభిచారం గురించి మీరు ఇలా చేయవద్దు, ఇది చేస్తే మీకే ప్రమాదం అని చెప్పిన ఏ గ్రంథాన్నైనా చూపించండి. మీ పాదాలు పట్టేసుకుంటాం. ఇంత మంచి గ్రంథం అనుకుంటాం, కానీ దొరకదండి, దొరకదు. ఓన్లీ బైబుల్. బైబుల్ మీకు దేవుడిచ్చిన మహాప్రసాదం అండి. ఇది మీ చేతుల్లోకి వచ్చేసింది, ఇది మీ చేతుల్లో దగ్గరగా ఉంది. దీన్ని అనుదినము చదువువాడే ధన్యుడు. దివారాత్రములు ధ్యానించండి బాబోయ్, దివారాత్రములు ధ్యానించండి. మీరు ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా సహనంగా ఉండాలో, మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో, ఏ విధంగా లౌక్యంగా ఉంటే దేవునికి దగ్గరైపోతామో అలా ఉంటే దేవుడు నీతో ఎలా మాట్లాడుతూ ఉంటాడో అనుభవపూర్వకంగా తెలిసిపోతుంది. ఇది ఎవరు చెప్పినా తెలియదు, నీకు అనుభవం అవ్వాల్సిందే. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ మాట చెప్పేశాడు, అనుభవపూర్వకమైన మాటలు. లేకపోతే ఎంత చెప్పినా చెట్టుబడి ముందు పూజినట్టే. మనం ఏమంటే ఆ శంఖం బదులు మైకరు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? న్యాయముగా తీర్చగలిగేటువంటి సత్తా నీకు రావాలంటే దేవుని మాటలు చదవాల్సిందే. అందుకే అంటున్నాడు 104వ కీర్తనలో 15వ వచనం ఒకసారి చూడండి. 104వ కీర్తన 15వ వచనం. 104వ కీర్తన 15వ వచనం. ఇందు మూలముగా భూమిలో నుండి ఆహారమును, జాగ్రత్తగా చూడండి, భూమిలో నుండి ఏమొస్తున్నాయంటండి? ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, పైగా నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయనే పుట్టిస్తున్నాడా? ఏంటి, తింటానికి ఫుడ్ కాదు, మొహానికి మెరుగునిచ్చే తైలం కూడా ఇస్తున్నాడు. ఆ దేవుడు ఇస్తున్నాడా? ద్రాక్షారసము. ఏ ద్రాక్షారసమట? నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసం. అబ్బబ్బ, నరుల సంతోష హృదయం కలగజేసే ద్రాక్షారసం ఆయన ఇచ్చాడు కాబట్టి 31st మేము రెడీ అంటారా ఏంటి? హబక్కూకు గ్రంథం తీయండి. బైబిల్ ఒక్క మాటతో సరిపెట్టుకోవద్దు. బైబిల్ ఒక చోట ఒక మాట చెప్పాడు అంటే దానికి సంబంధించిన 10కి 10 పైన 100కు పైన ప్రికాషనరీ వాక్యాలు ఉంటాయి. అందుకనే హబక్కూకు గ్రంథము
2వ అధ్యాయం, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ద్రాక్షారసము మోసకరము. అది అర్థమవుతుందా? మనుష్య యొక్క హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసము వేరు, అయ్యో బాగుందే నేను తాగేయాలి అనుకునే ఆ ద్రాక్షారసం వల్ల చాలా డేంజర్ అట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలన్నమాట. మరియు ద్రాక్షారసము మోసకరము, ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించేవాడు. ద్రాక్షరసం తీసుకున్నవాడు ఏం చెప్తా ఉంటాడట? నేను ఎంత గొప్పనో తెలుసా అంటే కథలు చెప్తాడు మళ్ళీ కూర్చోబెట్టి. వాడు ఏమంటాడట? తనను బట్టి అతిశయించువాడు నిలువనే నిలవడు. నిన్ను గూర్చి మందిరంలోకి వచ్చిన తర్వాత నిన్ను గూర్చి నువ్వు అతిశయపడ్డావు అంటే ఇక నువ్వు నిలవలేవు. అతిశయమే. అందుకే మీకు ఉంటారు కదా ఒక మాట, గర్వం ఎప్పుడు నడుతుందంట? నాశనానికి ముందు నడిచేదేంటి? వాడు ఎవడన్నా యాటిట్యూడ్ చూపి పోయేవాడురా అనుకోండి, అంతే సింపుల్. ఎవడన్నా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకోండి, దేవుని మందిరానికి వస్తే ఆల్ ఆర్ ఈక్వల్ అండి బాబు. ఆయన ఎదుట ఎవరు నిలవలేడు. ఆయన జడ్జిమెంట్ స్టార్ట్ చేశాడంటే ఆయన పేరే పక్షపాతం లేనివాడు. అందరు నువ్వు గుడికి వచ్చావు 100 రోజులు అటెండెన్స్ ఉందని రానా నా పక్కన కుర్చీ వేసుకో అని అన్నాడు. 100 రోజులు వచ్చి ఏం చేసావు నువ్వు? ప్రార్థన ఏమన్నా మార్చుకున్నావా? దుర్మార్గుడా, దుష్టుడా, అప్రాచుడా. ఆయన తిట్లు చాలా ఉన్నాయండి బాబు. అందుకే అంటున్నాడు, ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టి వాడు పాతాళమంత విశాలంగా ఆశ అంటుందంట. ఎంత ఆశ పెట్టుకున్నావు అంటారు కదా, ఆడ ఆశ అంట. పాతాళమంత ఆశ, ఆశగా విశాలముగా, పాతాళమంత విశాలముగా ఆశ పెట్టుకొను మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకుంటుంది ద్రాక్షరసం. ఏమంటే ఇప్పుడు ఏ ఫంక్షన్స్ జరిగినా, ఏ సెరమనీస్ జరిగినా స్పెషల్ డ్రింక్ కోర్ట్ ఒకటి ఉంటుంది తెలుసా మీకు? ఫ్యామిలీకి కూడా సపరేట్ గా కోర్ట్సా? ఏమి అన్యాయం జరుగుతుంది. ఇంకేమంటున్నాడు? సకల జనులను వశపరుచుకును, సకల జనులను సమకూర్చుకుంటాను. అంత వీక్ చేసేస్తుంది. ద్రాక్షారసం జోలికి వెళ్ళకండి. అందుకే ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం. మీ బంధకములు మరి బిగింపకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా అండర్లైన్ చేసుకోండి. పరిహాసకులై ఉండకుడి. మీ బంధకములు మరి బిగించబడి ఉండకుండానట్లు మీరు పరిహాసకులకి నేను మీనింగ్ చెప్పాను. అపహాసకులు పరిహాసకులకి మీనింగ్ చెప్పాను. మీరు నా మాటలు వింటున్నప్పుడు నేను ఎప్పుడో చెప్పిన మాటలు కూడా కనెక్టివిటీ ఉంటుంది. అందుకే శ్రద్ధగా వినడానికి ఆలోచించండి. పరిహాసకులే ఉండకండి. మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచం అంతా ఎందుకయ్యా అయిపోతుంది అనుకుంటే మీరు మూర్ఖంగా ఆలోచించకండి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడి ఉంది. మీకు ఏమనుకుంటున్నారు? మేము ప్రార్థన చేస్తే క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారా? ప్రార్థన చేశావు కాబట్టి మరింతగా దేవుని యొక్క కన్ను నీ మీద ఉంటుంది. ప్రార్థన చేసి బయలుదేరావుగా, అసలు ఏం చేస్తావు? లోకంలోకి వెళ్ళావు, ఏం చేస్తావు? చూసావా నీ బిడ్డని చెప్పుకొని వెళ్ళాడు కదా, తప్పని పడిపోతాడు. నాకు తెలుసయ్యా, నువ్వేమో వాళ్ళకేమో పరలోకాన్ని ఇచ్చేస్తాను. నేను అడిగా, నాకు ఇవ్వచ్చుగా. నేను సంతోష పెట్టాను నాట్యంతోనూ, నేను ఇచ్చిన మ్యూజిక్ తో నువ్వే పరవశుడు అయిపోయావు. అసలు నేను ఇంకేం చేయగలను? కొంచెం తక్కువ వాడిని నేను, కానీ నీ చూపంతా నీ బిడ్డల మీదే ఉంది. వాళ్ళు చూస్తే ఇంత వీక్ పర్సనాలిటీస్ అని ఏమంటదట? భూమి అంతట నాశనము ఖండితముగా నింపబడను, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలనే నేను దాని సమాచారము వింటిని. డియర్ లిజనర్స్, మీరు జాగ్రత్తగా వినండి. మీకు దేవుని మాట నుండి చెప్తున్నాను, దేవుని యొక్క సమాచారాన్ని చెప్తున్నాను.
అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి వన్ సమాచారం ఇచ్చింది, యేసు ప్రభు గారి గురించి ఇంకొక దేవత వచ్చి సమాచారం ఇచ్చింది, ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టాడు అంటే అందరూ ద బెస్ట్ సువార్త, మంచి వర్తమానం అనుకున్నారు. మంచి వర్తమానము దేవుని నమ్ముకుంటేనే, నమ్ముకోకపోతే ఒకవేళ హేళన చేసుకుంటూ నీ బ్రతుకును సాగిస్తూ లేదంటే డ్రామాటికల్ గా వేషధారణగా నీ జీవితాన్ని భూమి మీద గడిపేసుకుంటే నీకు ఖచ్చితముగా ఏం నియమింపబడింది? భూమి అందంతటా నాశనము రెడీగా ఉంది, మీకు నాశనం తెలుసా? అందుకనే ఇదే మాట కీర్తన 55వ కీర్తన 55వ కీర్తనకి రండి. 55వ కీర్తన 11వ వచనం. 55వ కీర్తన 11వ వచనం. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. దాని మధ్యను భూమి మీద నాశన క్రియలు జరుగుచున్నవి. ఇంకేమేమి ఉన్నాయట? వంచనయు, కపటయము, దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నాయి. ఏంటంటే అయిపోయిందంటే నాశనము అనే నియమము భూమి మీద జరుగుతుంది. కపటము దాని అంగడి విధులలో మానకుండా జరుగుతుంది. నన్ను దూషించువాడు శత్రువు కాదురా బాబు, ఇంకెవరు? శత్రువు అయిన ఎడల నేను సహిస్తానురా. శత్రువు అయితే వాడు శత్రువురా, వాడు అంతే కదా చేస్తాడు, వాడు అలాగే కదా ప్రవర్తన. మీరు చేసేది ఏంటో తెలుసా? నా మందిరంలోనికి వచ్చేసి నా మందిరంలో నా మాటలు వింటూనే నా కొరకు బ్రతుకుతామని చెబుతూనే నాటకము, వేషధారణ అని ఏమంటున్నాడు చూడండి. శత్రువు అయిన ఎడలనైనా దాన్ని సహించవచ్చును, నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాదు. అట్టి వాడైతే నేను దాక్కుంటాను కదా. ఈ పని చేసినను నీవెవరో తెలుసా? నాయనా, నేను నీ సహకారిని, నేను చెలికాడవు, నా పరిచయస్తుడు రావు, నాకు తెలిసిన వాడవే అని మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఏంటి మధురమైన గోష్ఠి? ఏంటి? మంచి సువార్త సభలు బయట పెట్టేది మనమే, అవునా కదా? ఆ గోష్ఠులే మంచి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళి. అబ్బో, దేవుని పాట పాడితే ఎందుకు, అందుకే తొందరగా తీసుకెళ్ళిపోయారు ఎస్పీ గారిని. మనమే చాలా మంది ఎస్పీ సుబ్రహ్మణ్యాలు, పి సుశీలలు. ఆ పాటతో ప్రవర్తన ఏమన్నా మారుతుందా అంటే పాట పాడటం తప్పు కాదండోయ్. ప్రవర్తన, పాట పాడే వాళ్ళకి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరముకు పోయి ఉన్నవారము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చూసారా? నా శత్రువు కాదు, మీరంతా నా పరిచయస్తున్నా, ఇంకా చెప్తే మీరు నా మందిరానికి వచ్చేవాళ్ళరా మీరంతా. అయితే వారికి మీరు అండర్లైన్ చేసుకోండి. ఇంత చర్చికి వెళ్ళిపోతున్నాం, బాగా బతికేస్తున్నాం, మాకు ఇంకా జీవదినాలు పెరిగిపోతాయి అనుకోకుండా దుర్మార్గులారా, మీరు మరణము అకస్మాత్తుగా రుచి చూస్తారు. ఎందుకంటే దేవుని మాట పదే 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 వినపడుతుంది మీకే. దేవుని మాట ఎంత బాగా వినపడితే అంత తీర్పుకు దగ్గరలో ఉన్నట్టు. అర్థమవుతుందా? వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులే గాని వారు పాతాళమునకు దిగిపోతారు. యాజ్ ఇట్ ఈజ్ గా వాడు బతుకున్నోళ్ళే కానీ ఎక్కడ దిగిపోతారు? పాతాళమునకు దిగిపోతారట. పాతాళమునకు దిగిపోదురుగాక. ఎందుకయ్యా అంటే చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములో ఉంది కనుక పాతాళములోనికి వెళ్ళిపోతారు. వాడు బతికున్నోళ్ళే, నా మందిరానికి వచ్చినోళ్ళే, నాయనా నీ రక్షణ ద్వారా మేము బ్రతికింపబడి హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, మరణాన్ని తప్పించుకుంటున్నాం అనుకున్న వాళ్ళమే. కానీ మీకు మరణము అకస్మాత్తు అంటుంది. సంఘంలోకి వచ్చాము, రక్షింపబడిపోయాము, ద హ్యాపీయెస్ట్ థింగ్ మా లైఫ్ లో అనుకోకండి. వచ్చిన మీకు మరింతగా ఉంది దేవుని యొక్క తీర్పు అతి దగ్గరగా. అర్థమవుతుందా? అందుకనే అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించును. అందుకు రావాలి మందిరానికి. ఎందుకు రావాలి అని నీ మనసు ఖచ్చితంగా ఆదివారం బయలుదేరిన 2 నిమిషాల ముందు అడుగుతుంది. అవసరమే వెళ్ళాలతో
పోయిన వారం వెళ్ళావుగా, అసలే నీకు బాగోలేదు, ఈ చెయ్యి వస్తుంది ఆ కాలం ఎక్కంటావు, అసలే పొద్దునేమో కొంచెం బాగా తిన్నావు, అరిగిందా, కొంచెం అనీజీగా ఉంది కదా, పడుకోరాదు, ఇవన్నీ చెప్తుందండి. మీ శరీరం నీకు చెప్తుంది ఖచ్చితంగా. అసలే ఎన్ని రోజులు నువ్వు వస్తున్నావు, నువ్వు అసలే బలహీనరాలి, పైగా పిల్లలు ఉన్నారంటే మీకు ఎన్ని కారణాలు, అప్పుడే ఏడిపిస్తాడు కదా. పిల్లేమో నలుగురు, పిల్లోడేమో ఏడిపిస్తున్నాడు, ఇన్ని కారణాలు చెప్పుకొని ఆగిపోతే బాగోదు అనుకుని ఆపించేసరికి గెలిచేస్తుందండి. అలా ఎన్నిసార్లు సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు ఆగిపోయారో చూసుకోండి. అయినా దేవుడు ఏమిచ్చాడు? గాలి ఇచ్చాడు. అయినా దేవుడు ఏమిచ్చాడు? నీరిచ్చాడు. అయినా దేవుడు ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. అయినా దేవుడు ఏమిచ్చాడు? నీకు ఇంకా జీవితాన్ని నిలిపే ఉంచాడు కదా. సద్వినియోగం చేసుకుంటున్నావా? ఇంకొక సంవత్సరంలో వచ్చేస్తే సెలబ్రేషన్ అంటున్నావా? నువ్వు సెలబ్రేషన్ చేయకపోతే రాదేంటి న్యూ ఇయర్, నువ్వు ముగ్గు అయిపోతే రాదేంటి, నువ్వు వచ్చినా అసలు నువ్వు భూమి మీద ఉన్నా లేకపోయినా ఇయర్ అనేది వచ్చి తీరుతుంది. మిగతా వాళ్ళకి టైం ఇచ్చాడు కదా దేవుడు. టైం ఎవరికండి? గడియారాక. టైం ఎవరికండి? కోడిక. టైం ఎవరికండి? గేదక, మేకక, కుక్కక. మనిషి కంటే బాబు టైము. ఒక్క టైం ఎంత అడుగుతావా? అడుగుతామా? నవ్వొస్తుంది కదా. అడగమండి. ఏరా టైం ఎంత అని పక్కన ఉండి అడుగుతావు. వాడికే తెలుస్తుంది టైం గురించి. జంతువులకు తెలియదు, పక్షులకు తెలియదు. ఈ యొక్క చలనం లేని ఏ వస్తువుకి టైంతో సంబంధం లేదు. గుర్తు పెట్టుకోండి, కాలము సమయములు దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. అవి నీకు కనెక్ట్ చేసి పెట్టాడు. అర్థమైందా? అవి నీకు కనెక్ట్ చేసి పెట్టాడు. నీ యొక్క జాగ్రత్త కనుక ప్రతిరోజు చూసిన ఆయనకి ఏదో ఒక రోజు శృతి మించి పోయిందని తెలిసినప్పుడు నీ డైరీ క్లోజ్ చేసేస్తా. డైరీ క్లోజ్ చేస్తే ఉంది, ఈ లోకం నుంచి పోవాలనే కదా అనుకున్నా. అబ్బాబ్బా, ఈ లోకంలో ఉండటం నీ సేఫ్ జోన్. నీకు ఇంకా ఛాన్స్ మిగిలినట్టు. భూమి మీద ఇంకా నువ్వు మార్చుకోవాల్సిన విషయాల యందు నీకు దేవుడు టైం ఇచ్చినందుకు. సహా అనుభవము అనే మాట విన్నారు ఎప్పుడైనా? చాలా నుంచి గురికొస్తున్నారు కదా. ఎవరిలో సహా అనుభవం కావాలి? క్రీస్తు యొక్క సహా అనుభవంలోనికి రావాలని ప్రసవ వేదన పడ్డారంట పౌలు గారు. మీకు మామూలు వేదన ఉందా? ఏ రోజున్నా ఒక తెలియని ఆత్మ గురించి, మీ పక్కింటి ఆత్మ గురించి, అయ్యో మీరు పరిచయస్తులైన ఆత్మల గురించి కన్నీటి ప్రార్థన కదా జస్ట్ విజ్ఞాపన చేశారా? నాయన ఎలాగైనా నా నోటి ద్వారా వాళ్ళకి ఒక మాట వినిపించిన ఆయన, వాళ్ళకి టైం లేదు, నాకు టైం లేదు, మేమందరం నీ దగ్గరికి వచ్చేయాలైనా, మేము బ్రతకాలి నాయనా. ఆత్మీయంగా సుమ శరీరపరంగా 60-70 సంవత్సరాలు అందరం కూలిపోతాం. తరము వెంబడి తరం పోతుందా లేదా? జ్ఞాని చెప్పాడు కదండి 1వ ప్రసంగి గ్రంథంలోని, తరము వెంబడి తరం పోతుంది, కాలం వెంబడి కాలం పోతుంది. నువ్వు కూడా ఈ తరంలో పోవాల్సిన వాడిని, నేను కూడా పోవాల్సిన వాడు. వాళ్ళందరూ పోయారు కాబట్టి మనకు ప్లేస్ వచ్చింది. మరి ఆదాం గారు మొదలుకొని ఉన్నారనుకోండి, అందరూ ప్లేస్ ఉంటుందా? ఇప్పుడే ఇరుకులు, గోల, ఆహారం సరిపోవట్లే, ఇరుక్కుని వస్తున్నాం మనం. అప్పుడు ఉన్నారనుకో, ఆ ముసలివాడు అసలే మనం తింటాను లేక వస్తుంటే ముసలి వాళ్ళు తల నెరిసిన వాళ్ళు మీ మధ్య ఉండటం మీకు బ్లెస్సింగ్ అని చెప్పింది బైబిల్. ఇలా చెప్పిన బైబిల్ని, ఇలా చెప్పిన గ్రంథాన్ని ఏదైనా ఉంటే పట్టుకొచ్చి చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. బైబిల్కి మించిన గ్రంథము ఎక్కడ లేదు. అందుకే నేను వీధిలో మీరు చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళి చెప్పండి, మద్యపానం ఏమని చెప్పాడు? ద్రాక్షారసం మోసకరమైందని చెప్పాడండి. ఇలాంటి దేవుడిని పట్టుకురండి, మేము నమ్మేద్దామనండి. ఎక్కడన్నా చెప్పాడా? వాళ్ళే దాగి వాళ్ళే చిట్టుకలు చేస్తారని ఉంది మరి కొన్ని చోట్ల. మరి మన దేవుడు ఏం చెప్పాడు? ఒక తండ్రి, ఒక తల్లి తన బిడ్డలతో చేసిన విషయాన్ని కూడా దాచకుండా రాయించాడు కదా. దాన్ని పట్టుకొని పాయింట్ అవుట్ చేస్తారండి. అది తప్పు. మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో గోల్డ్ వస్తున్నాయి కదా, రేపు జరిగింది, మద్యం తాగాడు, యాక్సిడెంట్ అయింది, ఇవన్నీ చెప్పాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటారా? అననే. మరి బైబిల్లో రాయించిన మంచిని చూడకుండా ఈ చెడంతా తీసుకొచ్చి బైబిల్ చెడ్డది బూతుని అంటారండి. బూతంతా వాడి మధ్యలో ఉంటది. ఏదన్నా ఇలాంటి విషయాలు చెప్పగలను, అయ్యో బూతు బూతు బూతు. వీళ్ళ జీవితాలే భూతమయము, మాట తీరు భూతమయము,
భూతమైంది. ఇందాక ఒక మాట అనింది, ఏమన్నా ఫంక్షన్ జరిగితే ఆఫ్టర్ ద డిన్నర్ ఏంటి, ఒక పార్టీ లేదా, పుష్పని ఫ్లవర్ని పిలుస్తారు మీరు. ఎందుకు మనకి ఆయన ఏమన్నాడు, మీరు యోగ్య ప్రవర్తన కలిగి పోసుకోలు కబుర్లు చెప్పకండ్రా అన్నాడా లేదా? ముసలమ్మ ముచ్చట్లు కూడా చెప్పకండ్రా, ఇంకేంటో అవ్వ కబుర్లు అని కూడా అనకూడదట. అవ్వకి టైం గుర్తు చేయాలి దగ్గరుంటే, యవనస్తుడికి టైం గుర్తు చేయాలి. నీ వాక్యము చేత నీ ప్రవర్తన మార్చుకుంటారా, వాక్యంలోనికి రారా, ఈ మధ్యంలో ఏముంటుందిరా అని చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమేంటిదో అది కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఏం చెప్పిందండి, ద్రాక్ష రసం ఎందుకు ఎంజాయ్ చేయండి అని 31లో చెప్పి వెళ్ళిపోతా ఉంటే కుదరదురా నాయన, క్రొత్త నిబంధన కూడా చదవాలి. న్యూ టెస్టిమెంట్ మనకు దృష్టాంతములు పాత నిబంధన వైజ్ గా, కాబట్టి వెళ్ళేద్దాము తెచ్చేసుకుంటాము, బైబిలే చెప్పిందని పిచ్చి మాటలు చెప్పకండి. ద్రాక్ష రసం వేరు, మెడికేటెడ్ గ్రేప్ జ్యూస్ వేరు. ఆ రోజుల్లో వైద్యం అనేది లేదు కాబట్టి గ్రేప్ జ్యూస్ లో ఇప్పటికీ మెడిసిన్ వాల్యూస్ చాలా ఉన్నాయి. మీ రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే 1 గ్లాస్ ఆఫ్ గ్రేప్ జ్యూస్ ఇస్ బెటర్ ఫర్ యువర్ హెల్త్. తెలుసా ఏమంటున్నాడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో మంచి వ్యాపారం లేదురా నాయన. బైబిల్ చెప్పిందండి, బైబిల్ చెప్పింది. ఎప్పుడైనా నీ ఫ్రెండ్ రేపు క్రిస్మస్ కదా మందు తాగొస్తాడు, దుర్మార్గుడా దుష్టుడా, ఎప్పుడైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివి తెచ్చావా, గుడికన్నా వచ్చావా, వస్తే కదా తెలుస్తాయి ఇవన్నీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మద్యంతో మత్తులై ఉండకుండా, మరి క్రిస్మస్ అని చెప్పుకుని చచ్చిపోయి మరీ మత్తుగా అయిపోతారేంట్రా మీరు. అందే ఇందాక యెషయా గ్రంథంలో చదివించాం కదా, మీరు తెలిసిన వాళ్ళే, పరిచయస్తులే, చెలికాళ్ళే, మీరేంట్రా నా మందిరానికి వచ్చి ఇలా చేస్తున్నారు. ఏమంటున్నాడు, మత్తులై ఉండకుండి దానిలో దుర్వ్యాపారం కలగదు. మరి ఏం చేయాలన్నా, ఆత్మయందు పూర్ణులై ఉండండి. ఎలాగనైనా ఆత్మయందు పూర్ణులై ఉంటే మందిరానికి రా. ఏం చేయాలన్నా మందిరానికి వచ్చి 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ తప్పెట్లు కట్టుకుని అలసిపోయి వెళ్ళకండి, హెచ్చరించుకోండి. ఏమండి, బైబుల్ ద వెరీ సీరియస్ మ్యాటర్ అండి. ఏమంటున్నాడు, పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో. ఇట్లా ఇవన్నీ జరిగితే కీర్తనలు పాడుకున్న సంగీతంతో మీరు దేవుని స్తుతించిన ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటే మీ హృదయంలో ప్రభువు గుర్చిన పాటను కీర్తిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి మంచైన కీడైన ఏదైనా సరే సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడు ప్రతి సెకను మనం కృతజ్ఞతలు చెల్లించాల్సిందే. తెలుసా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మానేసి మద్యంతో మత్తులే ఉంటారంట ప్రచులాగా. ఏంటండి మద్యం తాగంట సంవత్సరానికి 3 మిలియన్ పీపుల్ వితౌట్ రీజన్, ఓన్లీ రీజన్ ఏంటంటే తాగి చచ్చాడు. తాగితే ఏమైపోతుంది, లివర్ ఫిల్టర్ చేయలేదు. ఇక మన వాటర్ ఫిల్టర్లే ఎన్ని రోజులు మార్చుకుంటారు, 3 months once మార్చారు. నువ్వు అదే మద్యం తాగావనుకో ఇక కిడ్నీ ఫిల్టర్ చేయదు. నేను ఫిల్టర్ చేయను అంటది. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అమ్మా కిడ్నీ అన్నా మార్చుకో, అయ్యా కిడ్నీ ఎవరన్నా డొనేట్ చేస్తారో చూసుకో, అవ్వదంట. అయితే నీకు యూరిన్ ఇచ్చినట్టు ఒక ట్యూబ్ వేస్తాం. మరి ఇంటి దగ్గర అవ్వదు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి, హాస్పిటల్లోనే ఉండాలి. హాస్పిటల్లో ఎంత ఛార్జెస్ పడలేవు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని నీ పక్కన నీ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి పడేస్తారు. ఆ హాస్పిటల్లో నువ్వు అసలు ఉండలేవు. ఇంత అవసరమా? ఏమంటున్నాడు, మధ్యలో ఉండకంటారా బాబు అంటే లాస్ట్ 21వ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. క్రీస్తునందరి భయముతో ఒకనికి ఒకడు, అరే నేను క్రీస్తు నమ్మానని కాలు రెగరేకండి, ఒకనికి ఒకడు. ఎంత బాగుంటుందండి, పరలోకం ఇక్కడే చూసుకోవచ్చా లేదా? ఎందుకు చూసుకోలేకపోతున్నాం? మరి పరలోకం మందిరంలోకి వచ్చిన అంటే ఎవరికి నువ్వు చెప్తే అంతా నేను చెప్తాను, నువ్వు చెప్పేది నాకు తెలీదా ఏంటి?
అయ్యో అట్లా అనుకోకూడదటమ్మా. ఒకరికొకడు లోబడండి. అయ్యగారి నన్ను ఎత్తేమన్నా ఇస్తారు, అయ్యగారి నాకు చెప్తారు కొత్త పని నీకే చెప్పాలి. ఎందుకంటే నీ డైరీలో రాయబడిన పని ఎక్కువ కనుక, ఆయనకు ప్రయాణం వచ్చింది కనుక చెప్పించాలి కనుక. నువ్వేంటి నాకెన్నో బాధ్యతలు అంటావు? ఎందుకు రావు? ముందుగా వచ్చి ఏం చేశాడంట? అతి వినయంతో ప్రార్థన చేసుకున్నాడట. అదేంటి మందిరం మనకి ఎక్కడ ఉంటుందండి? మందిరం అక్కడ చాలా దగ్గరగా ఉంది. మీరు ఇంటికెళ్ళి సామెతలో చదువుకోండి. అతి దగ్గరగా ఉన్నాయి, వెళ్ళలేకపోయా నేను నాయన. బోధకుల మాటను ఉపదేశం నేను ఇంకా తోసేసాను అసలు నాకు తెలియకుండా అని ఏడ్చుకునే రోజు రాకుండా ముందే ఆయన మాటలు గ్రహించు. అందుకే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మరి మద్యం గురించి వచ్చింది కదండి, చాలా మంచి పాఠం. మరి మీకు కొన్ని మాటలు భరించగలరు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్తాం అనుకోండి, బాబోయ్ మీరు ఇక్కడే తెలియకుండా మతులైపోతారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు పలుకువాడు యెహోవా కాడనియు, పలుకువాడు యెహోవా కాడులే అని, ఆయన లేడని, ఆయన లేలే అనుకొని కీడు మాకు రాదని, కీడెందుకోకపోతే మేము వెళ్ళట్లా మందిరానికి. ఖడ్గమైనను కరువైనను, ఖడ్గమైన కరువైన చూడడము. ఎందుకంటే మేము మా అటెండెన్స్ క్రమం తప్పదు. ఎక్కడికి? ఐదారు వందనాల దగ్గర నుంచి గుడికి వచ్చాక దగ్గర వరకు అక్కడ వరకే. అందుకని ఖడ్గమైనను కరువైనను చూడమనియు మాటలే. ఏమండి మీరు చెప్పే మాటలు ఏం మాట్లాడతారు? చెప్పొచ్చారు గాలి మాట అట్లా అంటారట. గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు. ఇది మధ్యం దాటిలో ఇలా ప్రవర్తిస్తారు. కాబట్టి దేవుడకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు, వారు ఈ మాటలు పలికినందున. ఏంటి? దేవుడు లేడు, ఆజ్ఞ లేదు, వాడు బొంద, వాడు గాలి మాటలు వాళ్ళను అనుకున్న ఈ మాటలు మీరు పలికారు కదా, పలికినందున నా వాక్యమే వారిని కాల్చేస్తుంది, నా వాక్యమే వారిని కాల్చేస్తుంది. చాలు. వాక్యం అనగా యేసు ప్రభు. మొదటి అధ్యాయం కదా, యోహాను రాసిన సువార్త. వాక్యమే కాల్చేస్తుంది, వాక్యమే మీకు తీర్పు తీస్తుంది. అందుకే 31వ అధ్యాయం 9వ వచనంలో నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చేది. మొహాట పడమాకు బిడ్డ, దేవుడు చెప్తున్నాను. ఇంకొక మాట, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం ఇది తీసుకోనండి. బాటిల్ తెచ్చుకుని తాగేస్తున్నారంట చాలా మంది. గాలి మాటలు మాట్లాడుతున్న చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో మెడికేషన్ అస్సలు ఎక్స్టెండ్ అవ్వాలా. ఇప్పుడు వద్దన్నా మన అంగళ్ళు ఉంటాయి కదా, ఇంట్లో సరుకులు కొనుక్కునే అంగళ్ళకి మించిన మెడికల్ షాప్లో. అవునా లేదా? ఇప్పుడే ద్రాక్షరసం తాగక్కర్లా. మీ కడుపు బాగోకపోతే పొద్దున్న ఏం వేసుకోవాలి? పరగడుపు వేసుకునే టాబ్లెట్లు వస్తున్నాయి కదా, వేసుకొని అసలు సాత్వికంగా ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటుందండి లైఫ్. మనం అన్నిటికీ మించి ఏం తింటాం? వద్దన్నది మసాలాలు ముంచుకొని, మరి మహాశాలాలు ముంచేసి నూనెలో వాటిని కలిపేసి మరి తింటాం. తప్పేవాది తప్పు మీదే. ఎవరిది దానికి వాళ్ళే బాధ్యం. అందుకే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. సెకండ్ పాయింట్, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనము. ఇది మీ అందరి మాట. ఏంటట? ఈ మీకు షాకింగ్ న్యూస్ అండి. న్యూ ఇయర్ రాగానేనంట ఢిల్లీలో ట్రెడిషన్ అంట, ట్రాన్స్జెండర్స్ తో ఒక నైట్ అంతా గడిపితే బాగుంటుందంట, లైఫ్ చాలా మంచిగా దేవుడు బ్లెస్ చేస్తాడంట. గాలి మాటలు కదా ఇది. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో దూరముగా పారిపోవుడి, మనుష్యులు చేయు ప్రతి పాపమునకు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉంది కానీ జాగ్రత్తము చేశావంటే నీకు నీవే నీ సొంత శరీరమునకు హానికరముగా. మామూలుగా దొంగతనం చేసామనుకో అది వెలుపులే ఉంటుంది. అదే జాగ్రత్తం చేసామనుకో, ఈ మాటలు కూడా చెప్పకూడదు అంటారు సంఘంలో. వీళ్ళు మాత్రం చూపులు చూసేట
కమ్మకు చూపులు చూడవచ్చు. దేవుడు ఏం చెప్పాడండి? యేసుప్రభు గారు ఏం చెప్పాడు? ఒక కన్నుతో ఎవరైనా జాగ్రత్తగా చూస్తున్నావు నీ కన్నుని, నీ కన్ను నిన్ను జాగ్రత్తగా చూడండి, పీకేసుకో. కన్ను చేయి సరిగ్గా మంచి పని చేయనివ్వట్లేదా, నరికేసుకో అన్నాడా లేదా? అయినా ఏం భయపడకుండా చేస్తారు ఉంటారు పనులు. అసలు మందిరంలోకి వచ్చిన తర్వాత చూపులు మార్చుకొని మనుషుల్ని దేవుడు వాక్యంతో కాల్చేయడా? ఖచ్చితంగా కాల్చేస్తాడు. ఏమంటున్నాడు? అందుకే లెవియేలుకి చెప్పిందంట. లెవియేలు చాలా మంది వాదనలు ఏంటంటే, ఆవిడ ఉంది కదా, బెత్షెబా ఉంది కదా, బెత్షెబా రాసింది కుమారుడికి లేఖ. ఆ లెవియేలు ఎవరో కాదు, సొలొమోను గారే అంటది. సొలొమోను గారికి గీతోపదేశం చేసింది. ఐ మీన్ మన వాడుక భాషలో, అమ్మ నాయన, ఒరే బిడ్డ వినరా, నా మాట వినరా, నీ బలాన్ని స్త్రీకి ఇవ్వకరా. ఎంత బాగా చెప్తుందంటే అమ్మ, చెబితే విన్నారా? ఏం చేశాడు సొలొమోను? ఒకటా రెండా, చివరికి ఏం చెప్పాడు తెలుసా? వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. ఆయన అనుభవించిన వాడే చెప్తున్నాడు. ప్లీజ్ రా, మీరు తొందరపడి ఏం పనులు చేయకండి. ఈ జాగ్రత్తం వల్ల, ఈ వ్యభిచారం వల్ల సంవత్సరానికి 2.5 మిలియన్లు పీపుల్ చచ్చిపోతున్నారు. దేవుడు తప్ప ఇది? దేవుడు తప్ప? ఎందుకంటే మీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటారు. మరి మేమేం చేయాలి? లాస్ట్ ఒక మాట చూపించుకుని చేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక ముగించేస్తాను. ఇది లాస్ట్ మాట. 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు అంటే చివరికి. నేను విన్నాం కదా, మరి మేమేం చేయాలి? మందిరంలోకి వచ్చాం, దేవుని మాటలు వింటున్నాం, తెలుసుకుంటున్నాం, బాగుంది, నచ్చింది, మా మనసును ఆకట్టుకుంటుంది, మేము ఎలా బ్రతకాలో తెలుపుతుంది. మరి ఏం చేయాలి అంటే బైబిల్ తుదకు చివరికి మీరందరూ అది అండర్లైన్ చేసుకోండి. నీదో మనసు, నాదో మనసు, ఎవరి మనసు వాళ్ళే, ఎవరి తీరాలి, నీ తీరినది, నా తీరినది, మీకు మేమే, మాకు మేమే కాదు. అందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడాల్సిందే. నువ్వు సుఖంగా ఉన్నావా, ఇంకొకటి దుఃఖంలో ఉండి, నీకు సుఖం ఉన్నా సరే వాడు దుఃఖంలో ఉంటే వాడితో వెళ్ళి పాలు పొందుకో. ఏమంటున్నాడు? ఒకరి సుఖ దుఃఖముల యందు పాలుపడి సహోదర ప్రేమ, బ్రదర్ లవ్ అని సంఘం పేరు పెట్టుకోకూడదు, మనలో నింపబడాలి. సహోదర ప్రేమ గలవారును, కరుణా చిత్తులను. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, వినయ మనస్కులై. నువ్వేంటి, నేనేంటి కాదు, వినయ మనస్కులై ఉండుడి. ఎందుకు ఇలా ఉండటం ఏంటైనా అంటే, ఆ 9వ వచనంలో ఆశీర్వాదమునకు, అది దేనికి? నాస్తిక వారసులు కాదురా నాన్న, ఆశీర్వాదానికి వారసులు. ఏ ఆశీర్వాదం? పరలోకములో నా దగ్గరకు రావడం అనేది మీకు నేను ఇచ్చిన బ్లెస్సింగ్ రా. మీరు నా ఎదుటికి మీరు రాలేదు, మీరు పాపాత్ములయ్యారు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేశారు. నేను అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. కానీ నా కుమారుడు వచ్చాడు, మీ అన్న అయిన యేసు ప్రభు వారు వచ్చారు, మీ తరపు నుంచి వకాలత తీసుకుని ఎక్కడ చదివాడైనా అన్న 2 దెబ్బలు కొట్టండి అన్నా. ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని అవమానాలు పొందాడు, ఉమ్ము మొహం మీద వేయించుకున్నాడా సృష్టి క్రియేటరు. నీ ఇల్లు కట్టుకున్నవాడు, నీ ఇంటి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను నేను అని నిన్ను ఎవరన్నా అవమానిస్తే నువ్వు తట్టుకోగలవా? అసలు సృష్టినే సృష్టించిన ఆయన ఆర్కిటెక్టర్. మీరు చూడండి, ఈ సామెతల్లోనే ఉంటది, ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు ఉన్నాను అంటాడు ఆయన. అటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ పీపుల్ స్పిష్ చేస్తే తుడుచుకున్నాడట. నువ్వేంటి, నేనెంతో నాకు గొప్ప అంటావు? అందుకే అన్నాడు, వినయ మనస్కులై ఉండండి, ఆశీర్వాదమునకు వారసులై ఉండటానికి పిలవబడ్డారు. మీకు కీడు జరిగిందా? నో వర్డ్స్. కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు దూషణైనను చేయక దీవించాలట. చేస్తున్నారు ఈ పనులన్నీ. అయితే మీరు బల తీసుకోవడానికి అరుగులేదు, వాడు నాకు అలా చేస్తాడా అని బలలో చేయతున్నావు అనుకో, అక్రమంగా చేస్తున్నావు. లాస్ట్ మాట తప్పకుండా లేదు, ఈ మాట చూపించి వెళ్ళిపోతాను. ఇర్మియా గ్రంథంలోనే 29:4, ఇదే లాస్ట్ చూపించేసి ముగించేస్తాను. 29 ఇర్మియా గ్రంథము 29:4.
29:4. ఇశ్రాయేలు దేవుడును ఆ, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ. తన ప్రేరేపణ చేత తన ప్రేరేపణ చేత బబులోనునకు బబులోనునకు చెర తీసుకుని పోబడు వారందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. ఆ, ఇండ్లు కట్టించుకొని ఇండ్లు కట్టించుకొని వాటిలో ఉండండి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించండి, పెళ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను కలుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకే ఆ. వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు ఆ. నీ కుమారులను పెళ్లి చేయుడి, ఉమ్. నీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఆ. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన ఆ. పట్టణం యొక్క ఎందుకు వచ్చింది చదవండి అది. ఇంటికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఆ. ఇశ్రాయేలు దేవుడును ఉమ్. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఆ. మీ మధ్యనున్న మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోవద్దు. మీలో కలలు కనువారి యొక్క మాటలను, నా కలలు కనిన వారు, నా కల వచ్చిందమ్మా రాత్రి, ఇదిగో ఇది నీకు ఇలా జరుగుద్దమ్మా అని చెప్పే వాళ్ళ మాటలు వినకండి. వారు నా నామము బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. మోసపూరితమైన ఏ మాటలు బైబిల్లో లేనిది మేము ప్రవచనము, నేను ప్రోహిబిటర్ని అని చెప్పే ఎవరినైనా మీరు నమ్మకండి. ఏం చేయాలంటే 1 పేతురు 3:8 ఒకరినొకరిని భరించండి, వినయ మనస్కులై ఉండండి, అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని కోసం ఎదురు చేయండి. చూడండి, మరి ఈలోపు ఏం చేయాలంటే నేను వచ్చే వరకు ఇది చెయ్యండి అని చెప్పాడే. ఏమిటది? నన్ను జ్ఞాపకం అంటే ఏసయ్యా అంట పడ్డామంట సిలువలో, అయ్యో అని అడగడం కాదు. ఇంత సిలువలో నువ్వు పడ్డావు కదా, మేము కూడా ప్రాణము పెట్ట బతులను ప్రేమ ఏంటిదో ఇందువల్ల తెలుసుకున్నాం. ఎలా ప్రేమించండి, ప్రేమ ఏంటిదో చూపించండి. అందుకు బల్ల తీసుకొని ప్రచురణ చేయండి, అడ్వర్టైజ్ చేయండి. బల్ల తీసుకుంటున్న నీవు కంపల్సరిగా అడ్వర్టైజ్ చేయాలి. రాజ్య సువార్త ప్రచురణలో నువ్వు లేకపోతే టేబుల్ తీసుకుంటున్నా నీవు నిందుడవే. కాబట్టి ప్రార్థన చేసుకుని మీ యొక్క బల్లను తీసుకునేటప్పుడు మీ మనసు ప్రేరణ చేసుకోండి. చిన్న ప్రార్థన, తల వంచండి, దేవుని ఎదుట మోకరిద్దాం. వినయ మనసులే అధికంగా ఆసక్తులుగా దేవుని కొరకు మా యొక్క విజ్ఞాపనలు తండ్రి, మేము ఒంటివారము గట్టివారం అనుకొని మేము మందిరంకి వస్తే సరిపోతుంది అనుకున్నాం. ఎంతో క్షమించండి. ఇదిగో ఆరాధన చేస్తున్నాం. ఆరాధన అంటే ఎదుటి వాళ్ళ గురించి కాదు నాయన, నువ్వు నాకు చేసిన ఆశీర్వాదం నాకు వారసులు అవడానికి పిలిచావంటే ఎన్ని తప్పులున్నా నన్ను ఆపేసావు కదా నాయన. నీ యొక్క కుమారుడు రక్తం వేసి తీసేసావు కదా, నీ యొక్క బట్టలు ఎంత మురిగివైనా తెల్లగా చేస్తానని పిలిచావు కదా. ఇగో ఈ ఆశీర్వాదానికి వచ్చానని ఆరాధన చెయ్యి. నీ యొక్క ఇండివిజువల్ ఆరాధన కావాలి దేవునికి, పక్కోడిది కాదు. కాబట్టి అలా ఆరాధన చేసి నువ్వు అదే యొక్క విఘ్నతతో, అదే యొక్క యథార్థతతో బల తీసుకోండి. ప్రార్థన. తండ్రి, ఏమాత్రము అర్హత లేని మా పట్ల నిరంతరము కృప చూపుతున్నాను. మీ ప్రేమను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావటం లేదు నాయన. మాకు ఆసక్తినివ్వండి. ఈ భూమి మీద అంటే బోరు కొట్టకూడదు నాయన. అయ్యో మేము తింటున్న ఆహారం బోరు కొట్టడం లేదు, నివసిస్తున్న విధానం బోరు కొట్టడం లేదు, కానీ నీ మాట అనగానే మాలో ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది. అది మా శరీర ధర్మం అని మాకు తెలిసిపోతుంది. మా శరీరం మమ్మల్ని మోసం చేస్తుంది నాయన. ఇదిగో నీ గురించి తెలుసుకుంటున్నాము. ప్రతిదినం నీ గురించి నివసించాలి, నీతోనే ఉండాలి. నీ యొక్క మందిరపు గుమ్మములు ఎంత ఆసక్తిగా ఎదురు చూడాలని ఇప్పుడు నేర్చుకుంటున్నాం. తండ్రి, ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి పిలిచావు. ఆ పరలోకానికి వెళ్ళడానికి సకల అర్హతలు సంపాదించుకునే సదవకాశం ఈ భూమి మీదే కనుక అందుకే మాకు ఆయుష్ పెరుగుతుంది. ఈ ఆయుష్ పెరుగుతున్న విధానాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, సమయంలో పోనీయకుండా, సమయంలో నేను నా యొక్క జీవితంలో ఆయన మారులాగా ఉండటానికి ఇదిగో ఆరాధనతో నేను ముందుకు వస్తున్నాను. అలాగే నిష్కలంకంగా నీ యొక్క బలలో చేతులు వేస్తున్నాను. తీసుకుంటున్న నేను నీ గురించి మాట్లాడుతున్నాను నాయనా, నీ గురించి చెప్తాను నాయనా అని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఈ యొక్క ప్రామిసరీగా నాయనా ఈ మాటలు చెప్తున్నాను. మేమందరము నాయనా మళ్ళీ కలుసుకుని మాటలు పంచుకునే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.